పడుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేదే మా సినిమా బేసిక్. మీరు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ కదా, ఒక డైలాగ్ చెప్తారా చిరంజీవి గారిది? వీరశంకర్ రెడ్డి డిక్ డిక్ టక టక డిక్ డిక్ టక టక డిక్ డిక్ టక టక మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అది నా ఫేవరెట్ డైలాగ్ అది. ఏది 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 నా అంత కష్టం అబ్బాయి, ఇదైతే బాగా గుర్తుంటుంది. మన ఫేవరెట్ డైలాగ్, నిద్రలో లేపినా ఈ డైలాగ్ చెప్పగలుగుతాను నేను. పెద్ద పెద్ద వాడితే ఎక్కడి నుంచి చెప్తాను. అండ్ ఇంకొక క్వశ్చన్ అన్న, టూ షేడ్స్ ఉన్నాయన్నారు కదా, ఏది డిఫికల్ట్ ఉండే మీకు, ఏది ఈజీగా అనిపించింది? ఆబ్వియస్లీ ఒక క్లీన్ షేవ్డ్ లుక్ ఉంటుంది, సో అది చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఆ లుక్ రావడానికే చాలా టైం పట్టింది. బేసిక్గా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. ఫుల్ ఎక్స్టెన్సివ్ వర్కౌట్ చేసి ఇంకా కడుపు మార్చుకుని ఇంకెట్లా అంటే ఏం తినకుండా అట్లా ఒక టైప్లో చేసేదాన్ని. సో ఆ టీనేజ్ లుక్ రావాలి అని చెప్పి సో కఠోరంగా చేసేదాన్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్. సో చాలా కష్టపడ్డదానికి. అండ్ ఈజీ అని అయితే ఏమన్నాను, ఎందుకంటే అన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోనే షూట్ చేసాం మేము. ఎక్కడ పెద్దగా అట్లా ఈజీగా క్యాజువల్గా అయితే ఎక్కడ షూట్ చేయలే. సో ఇట్ వాజ్ డిఫికల్ట్ బట్ స్టిల్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. సో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, చాలా గ్యాప్ ఉంది. సో మధ్యలో మీరు చాలా స్క్రిప్ట్స్ విని ఉంటారు. అవును. చాలామంది డైరెక్టర్లు కూడా మీకు ఆల్రెడీ తెలుసు, వర్క్ చేసిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. అవును. సో ఎవరి దగ్గరికైనా వెళ్ళినా సరే మీతో సినిమా చేయడానికి కూడా రెడీగా ఉంటారు. రెడీగా ఉండేవాళ్ళు కూడా ఉండే ఉంటారు, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. స్క్రిప్ట్స్ కూడా మీకు ఎన్నో వచ్చే ఉంటాయి కదా, పర్టిక్యులర్గా ఈ స్క్రిప్టే ఇప్పుడు చేయాలి, మిమ్మల్ని లాంచ్ చేయడానికి ఈ స్క్రిప్టే కరెక్ట్ అనుకోవడానికి ఏదైనా కీ పాయింట్ ఏదైనా ఉందా? యా, అంటే నేను నమ్మేది ఏంటంటే బేసిక్గా ఫర్ ఎనీ మూవీ ది స్టోరీ ఈజ్ ది సోల్. అంటే కమర్షియల్ సినిమాల్లో ఇప్పుడు ఫైట్లు, డ్యాన్సులు అలా ఎప్పుడు చేసేసి ఆ టైప్లో అనుకోలేదు నేను ఎప్పుడు. ఒక మంచి కథ ఉండాలి, ఒక కంపెలింగ్ స్టోరీ ఉండాలి. అంటే జనాలు ఇప్పటి వరకు అట్లాంటి కథ వినకూడదు, అరే ఏం తీసాడరా వీడు, ఏం సినిమా రా ఇది అని అనుకోవాలి అనే తపన చాలా ఎక్కువ ఉండేది నాకు. అండ్ ఎప్పుడైతే ప్రసన్న గారు ఈ కథ చెప్పారో నాకు యాక్చువల్గా ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు నిజంగా. ఎందుకంటే నేను ఆలోచించుకుంటున్నా నిజంగా ఇలా జరుగుతుందా, అసలు ఇలాంటి ఒక కథ ఉంటుందా, ఇది ఇంతకు మించి నాకు ఇంకా మంచి కథ దొరకదు యాక్చువల్గా లాంచింగ్కి. ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు బి ఇంట్రడ్యూస్డ్ విత్ సచ్ అ కైండ్ ఆఫ్ స్టోరీ. ఇవి చాలా అరుదుగా వస్తుంటాయి ఇట్లాంటి స్టోరీలు. అండ్ అలాంటి స్టోరీలో నేను ఒక భాగమైనందుకు ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ ఆనర్డ్ అండ్ బ్లెస్డ్ నిజంగా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీకు హిందీ పర్ఫెక్ట్ వచ్చా బ్రో? గుడ్ క్వశ్చన్. తోడా తోడా ఆతా హై. వచ్చి బ్రో. ఇప్పుడు వీళ్ళతో మూవీ చేసేటప్పుడు, యాక్ట్ చేసేటప్పుడు కానీ, సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో కానీ హిందీ రాకుండా ఇచ్చేయడం కొంచెం టఫ్గా ఉంటుంది కదా? లేదు బ్రో, అంటే నేను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే హిందీ అయితే నేర్చుకున్నాను నేను. యా అంటే ఈ అమ్మాయి హిందీ కాదు యాక్చువల్గా, తిను మలయాళం, బట్ తిను తెలుగు నేర్చేసుకుంది. సో నో ప్రాబ్లం, తనకు అర్థమైపోతుంది తెలుగు అంతా. బాగా హెల్ప్ చేసినట్టున్నారు బ్రో తెలుగు నేర్పి. మరి ఇద్దరికి హెల్ప్ చేశా తెలుగు, నేనే తెలుగు మాస్టర్ వీళ్ళిద్దరికి. యా సో అంటే హిందీ వచ్చు నాకు బాగానే, మరీ రాకుండా ఏం కాదు కానీ వచ్చు, యాక్చువల్గా నేర్చుకున్నాను. మూవీ చేసేటప్పుడు మీరు బాగా టఫ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి బ్రో? బాగా టఫ్ అని అయితే ఏం లేవు బ్రో, ఎందుకంటే మేము చాలా వెరీ గుడ్ వర్క్షాప్ చేసాం మేము యాక్చువల్గా. సో సినిమా అంతా కూడా ముందరే వర్క్షాప్ చేసుకుని ఫుల్ ప్రాక్టీస్ చేసుకుని అసలు అక్కడ ఏం చేయాలి ఏంటి అనేది ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాము. సో డిఫికల్ట్ అనేది ఏం లేదు, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉండే కానీ డిఫికల్ట్ అయితే ఏం లేవు బేసిక్గా. ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Hello Anand. Hi. Big fan of your work. Thank you. So how is it working for your first project with Anup Rubens? Obviously a pleasure. So always grateful to him for this extraordinary music. నాకు తెలిసి అంటే మా సినిమా అని కాదు కానీ బట్ ఆయన కెరియర్లోనే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆల్బమ్స్ ఆయన ఇచ్చింది ఇది. So this is going to be a musical hit. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మ్యూజికల్ హిట్. పాటల వల్లనే సినిమా అట్లా జై అని లేస్తుంది. Looking forward. Thank you. ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, తర్వాత మీమ్ పేజెస్ వాళ్ళందరూ వచ్చారు. సో దెర్ ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో జర్నలిజం ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో ఇప్పుడు ఈ మధ్య సినిమా ప్రమోషన్కి ఒక సినిమాని కామన్ ఆడియన్స్ దాకా తీసుకెళ్ళడానికి వీళ్ళు అంతే ఇంపార్టెంట్ అయ్యారు. సో ఐ థింక్ ఇట్ వాజ్ వండర్ఫుల్ మీటింగ్ దెమ్ టుడే. ఇట్ వాజ్ ఎ ప్లెజర్ అండ్ థ్యాంక్ యూ ఆల్. తప్పకుండా మా సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లకు వచ్చి చూడండి. యూ విల్ లవ్ ది మ్యూజిక్, యూ విల్ లవ్ ది మూవీ and you will love everything about it. Thank you so much.